మేడం మాకు ఈ ప్యాకెట్ కావాలి టైల్స్ అంటించడానికి వర్కర్ కావాలని అడిగారు. టైల్స్ అంటించడానికి ఈ ప్యాకెట్ కి సంబంధం ఏంటి, అసలు ఇది ఎలా పని చేస్తుందో కూడా చెప్పరా మాకు? సో ఇప్పుడు ఈ మేడంకి వచ్చిన డౌటే మీకు కూడా వచ్చి ఉంటది. సో నేనైతే క్లారిటీ ఇస్తాను. అసలు ఈ ప్యాకెట్ ఏంటి, దీని వల్ల యూజ్ ఏంటి, టైల్స్ కి దీనికి సంబంధం ఏంటి అనేది కూడా నేనైతే చెప్తాను. సో ఇప్పుడు నా చేతిలో ఉన్న ప్యాకెట్ వచ్చేసి స్పేసర్ అంటారండి. దీన్ని మరి స్పేసర్ అని ఎందుకంటారంటే మీకు తెలుసా? ఎందుకంటే ఇది స్పేస్ ఇస్తుంది కాబట్టి దీన్ని స్పేసర్ అంటారు. నాకు అర్థం కాలేదు సార్. సో మనం టైల్స్ అంటించేటప్పుడు ఎప్పుడూ కూడా ఇలా టైల్స్ అయితే కలిపేసేస్తామండి. ఒకదానికొకటి కలిపేసి ఇలా టైల్స్ అంటించేస్తారు కదా. ఇలా అంటించడం వల్ల ఏంటంటే టైల్స్ కింద ఎయిర్ అనేది ఫామ్ అయిపోయి అలాగే బయటికి వెళ్లే ఛాన్సెస్ ఏమీ లేక అక్కడే ఉండిపోతుందండి. క్లైమేట్ చేంజెస్ వల్ల మనకి హీట్, సమ్మర్ లో కూడా హీట్ తట్టుకోలేక టైల్స్ కింద ఎయిర్ అలాగే ఉండిపోయి ఒకదాని మీదకి ఒకటి ఎక్కే ఛాన్సెస్ ఉంటుంది. ఆర్ఎల్స్ టైల్స్ అనేవి పగిలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ స్పేసర్ ని యూజ్ చేసి టైల్ కి ఇలాగా గ్యాప్ ఇచ్చినట్టే ఈ గ్యాప్స్ లో నుంచి మనకి ఎయిర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. కింద ఎయిర్ అనేది ఎక్కడా కూడా మనకి ఉండదు. అండ్ ఆల్సో రేపొద్దున మనకి ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా టైల్ అనేది పగిలిపోయినా కూడా అదొక్క పీస్ తీసి మనమైతే కనుక ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు అండి. మీరు ఇలా కలిపేసినట్లయితే కనుక ఇన్ ఫ్యూచర్ మనకి టైల్ అనేది బ్రేక్ అయినా కూడా ఒక పీస్ మనం రీప్లేస్ చేయాలి అని అంటే దాని చుట్టూ ఉన్న పీసెస్ అన్ని కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి మస్ట్ అండ్ షుడ్ గా అండ్ అలాగే ఇప్పుడు కూడా ప్రెసెంట్ అయితే అందరూ ఇలాగే గ్యాప్ ఇచ్చేసి యూజ్ చేస్తున్నారండి. సో ఇది వర్కర్లకే కాదు కస్టమర్స్ కి కూడా తెలుసుకోవాల్సిన విషయం. మనకి స్పేసర్స్ లో ఇంకా రకాలు కూడా ఉన్నాయి, అవి కూడా నేనైతే మీకు నెక్స్ట్ వీడియోస్ లో కూడా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.